నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 జూలై 2025 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వీడియో ఇస్తున్నా. ఒక 5 నుంచి 6 సంవత్సరాల క్రితం మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల ఉంటే సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి వేసుంటాడు ఏందో అని బాగా ఎంక్వైరీ చేద్దాం. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం ఒక 5-6 ఏళ్ల క్రితం మంచిగా సిన్సియర్గా ఉందరు, చదువు ఫ్యామిలీ అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఇంత రివర్స్ అయిపోయింది. నాకు తెలిసిన వాళ్ళే దగ్గర ఒక 20-30 మంది పెళ్లి చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఏమైంది అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకోవాలంటే ఏం పెళ్లి చేసుకోమంటావు అన్న, ఎటువంటి తత్తుందని భయం అవుతుందంటూ. అంతకుముందు ఈ భయం ఆడపిల్లున్న అమ్మ నాన్నకుంటుండే. ఇప్పుడు అదే భయం మగపిల్లాడున్న అమ్మ నాన్నకు వచ్చింది. అంటే అంత అప్డేట్ అయిపోయారు అమ్మాయిలు. రీసెంట్గా మనకు సంబంధించిన ఢిల్లీలో ఒక 2-3 పెద్ద డీలర్ల వాళ్ళ పిల్లలకు కూడా సంబంధాలు ఒక దగ్గర 20-30 సంబంధాలు చూసారు. ఫస్ట్ పెళ్లి సంబంధం చూసుడు, ఓకే వేసుకున్నాడు. తర్వాత ఎంక్వైరీ చేసినాక అమ్మాయి ఆల్రెడీ అబ్బాయితో ప్రేమలో ఉందని తెలుసుడు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇట్లా ఒక 10-15 సంబంధాలు వాళ్ళు అయిపోయినాయి. అబ్బాయికి వయసు అయిపోతుంది, ఎవరో ఒకళ్ళు మంచిదో చెడ్డదో ఒక న్యూస్ పెళ్లి చేసుకోమంటే ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ చూసి ఇంకా భయపడుతున్నారు వాళ్ళు అమ్మ నాన్న. మరి అబ్బాయిలు ఏమన్నా తిరుగుబోతులా తాగుబోతులా అంటే కాదు, కష్టపడి పని చేసుకునేటోళ్ళు, పట్టేంత ఆస్తులు ఉన్నాయి. అమ్మ నాన్న అంటే ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉంది. పెళ్ళి అంటే భయం అవుతుంది వాళ్ళు, ఎటువంటి అమ్మాయి వస్తుంది అని. మొత్తం వాళ్ళ కుటుంబం ఇది ఒక అదైపోయింది. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. ఫ్యామిలీ మొత్తం భయపడే స్టేజ్లో ఉన్నారు. ఒక సిన్సియర్ అబ్బాయికి సిన్సియర్ అమ్మాయి దొరకడు ఈ రోజుల్లో, ఇప్పుడున్న 2025లో చాలా కష్టం అయిపోయింది. ఈ మధ్యకాలంలో అట్లాంటి సంఘటనలు కూడా జరిగినాయి ఈ సంవత్సరంలో. గత 5 సంవత్సరాల నుంచి మంచి అమ్మాయి దొరికే పరిస్థితి లేదు. మంచి అబ్బాయిలు దొరుకుతారు కానీ మంచి అమ్మాయి దొరికే పరిస్థితి లేదు. దొరికినా మంచి అమ్మాయి రేపు పొద్దుగాలు ఏం చేస్తుందని భయంలో బతుకుతారు అబ్బాయిలు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. చాలామంది మంచి ఉన్నత స్థానంలో ఉన్న బలిసిన పిల్లలకు కూడా అమ్మాయిలను ఇచ్చే పరిస్థితి, అమ్మాయిని ఇస్తా అంటే అబ్బాయిలు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. రేపు ఏదైనా చిన్న ఇష్యూ అయితే మళ్ళా ఫ్యామిలీకి సంబంధించిన పరువు ప్రతిష్టలు అన్నీ ఖరాబ్ అవుతాయని భయపడి ముందుకు పోలేని పరిస్థితి ఉంది ఈ రోజులల్లో. నేను ఈ మధ్యకాలంలో అయితే ఈ సంఘటనలు చాలా చూసాను సార్. కష్టపడి తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుర్రు. అమ్మాయి ఏదో రకంగా అబ్బాయిని అద్దనుకొని ఇంటికి వచ్చుడు, లేకపోతే పాత స్టోరీ ఏదైనా ఉంటే బయటపడు, లేకపోతే అమ్మాయికి చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చి విడిపోవడం, ఇట్లా జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో మంచి అబ్బాయి దొరుకుతుండు కానీ మంచి అమ్మాయి దొరికే పరిస్థితి లేదు. ఎందుకు ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేసిన. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం, జై హింద్.